అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే, అష్టాదశ శక్తిపీఠాల్లోని 17వ శక్తిపీఠమైన వారాశ్యాం విశాలాక్షి. విశ్వమునేలు విశ్వజనని, విశ్వేశ్వరుని రాణి, విభూద జనవాణి, వారణాసి ప్రాంతవాసిని, ఆకొన్నవారి క్షుద్బాధ తీర్చే జనని, విశాలాక్షి వందనం, శివనారి శరణం, అన్నపూర్ణ వందనం. మాతా అన్నపూర్ణేశ్వరి భిక్షాందేహి అని పిలిచినంతనే బిడ్డ ఆకలి తెలిసిన తల్లి అన్నపూర్ణాదేవిగా కొలువున్న వారణాసి. ఈ వారణాసి కేవలము శక్తిపీఠమే కాదండి, అలాగే జ్యోతిర్లింగం కూడా. ఎందుకంటే కాశీ విశ్వేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు కాబట్టి. అలాగే ఈ ప్రాంతాన్ని వరుణ మరియు అసి అను రెండు నదులు ఈ కాశీలో ప్రవహించడంగా ఈ కాశీకి వారణాసి అని పేరు వచ్చింది. అలాగే సప్తమోక్షాపురంలో కాశీకి కూడా విశిష్ట స్థానం కలది. ఎందుకంటే ఇది జ్యోతిర్లింగాల్లో ఒకటి. అలాగే కాశీని ఆనంద ఖననమని, అలాగే మహాశ్మశానమని, శివానంద క్షేత్రమని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ పుట్టిన తర్వాత ఎక్కడ ఏ ఏ ప్రదేశాల్లో ఎక్కడెక్కడ ఎలా తిరిగినా కూడా కాశీలో వచ్చి 9 రోజులు ఉండి అక్కడ చనిపోవాలని వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడ ఉండి తుదిశ్వాస అక్కడ విడవాలని, అక్కడ విడిస్తే కపాల మోక్షం దొరుకుతుందని, ఇలా రకరకాల కారణాల చేత మహాదేవుని సన్నిధానంలో ప్రాణం విడవాలని ఒక ఉద్దేశంతో మహాదేవుడు నడిచిన ఆ ప్రదేశంలో ఊపిరి వదిలేయాలనే ఒక ఆశతో కూడా వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు భక్తులు. ఇంకా అయోధ్య, మధుర, మాయ, అవంతిక, కంచి, కాశీ, ద్వారవతి ద్వారవతి చైవ తథైవత మోక్షదాయక అని అంటారు. ఇలా సప్తమోక్షాపురం కాశీ అని పేరుందంటండి. ఎందుకంటే స్వయాన ఇక్కడ వెలసిన కాశీ అన్నపూర్ణాదేవి కాశీ విశ్వేశ్వరుడికే అన్నం వండి పెట్టిన తల్లి. ఆ కాశీలో ఎట్లా చెప్పాలంటే, కాశీ అంతా ఒకప్పుడు భోజనానికి కరువుగా ఉన్న సమయంలో